ఇంతసేపు బంధువులను ఊరుకున్నాము. అయినా నోటుకొచ్చినట్టు వాగుతున్నారేంటి? చెయ్యని తప్పుకిలా నిందలు వేయకండి. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ప్రపంచం అందరూ మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు. మీరు మాత్రం మంచివాళ్ళు అనుకుంటున్నారా? ఏ నిఖిల, వియ్యంకులతో ఎలా మాట్లాడాలో తెలీదా? నువ్వు వాగమ్మా. బియ్యంకులని నువ్వనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా అనుకోవాలి కదా. జరిగిన తప్పులన్నీ మన మీద రుద్దుతున్నారు. మనం మాత్రం ఎంతని భరిస్తాం చెప్పు? మేము అనిపించుకుంటున్నాం కదా అని మరీ నోరెక్కువైపోయింది మీకు. మేం సైలెంట్గా ఉంటే మా చేతగానితనంగా చూస్తున్నారు. ఏమన్నా భరిస్తున్నాం అనుకుంటున్నారా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? తప్పు చేసిందే కాక దబాయిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారండి? ఎవరు తప్పు చేశారు? మీరు చేసే తప్పులు పొరపాట్లు చెప్పడం మొదలు పెడితే ఈ రోజంతా సరిపోదు. చెప్పమంటారా? ఎక్కువ ఒక్కర్లా ఒక 2 పాయింట్లు చెప్తాను. తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోండి. ముందుగా కట్నం డబ్బులు అడగడం తప్పు. మేం కేసు పెడితే మీరిద్దరూ జైల్లో కూర్చొని ఊస లెక్క పెట్టుకోవాలి. అది గుర్తు పెట్టుకోండి. అయ్యో, మీకు దండం పెడతానే, కాసేపు నోరు మోస్తారా? అమ్మా, ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఇలా నోరు మూసుకొనుంటే వీళ్ళు చేసిన తప్పులు కూడా మన మీదే రుద్దేలా ఉన్నారు. అసలు మీకు గోల్డ్ ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు. ఇచ్చామని కూడా మేమెప్పుడు చెప్పుకోలేదే. అది రోల్డ్ గోల్డ్ అయితే మమ్మల్ని మోసగాళ్ళు అంటారేంటి? ఇది చాలదు అన్నట్టు అక్క బావని ఇంట్లోంచి గెంటేశారు. ఏ సంపాదిస్తేనే కోడలు ఇంట్లో ఉండాలా, లేకపోతే ఉండకూడదా? అలా మాట్లాడడానికి మీకు సిగ్గుండాలి. పెద్ద కోడల్ని డబ్బుల కోసమే గెంటేశారు. వాళ్లకు మేమింట్లో స్థానం ఇస్తే అయినా మమ్మల్ని అంటున్నారు. అసలు మీరు మనుషులేనా? మానవత్వం అనేది ఉందా మీకు అసలు? ఇంత లేవు, ఎన్ని మాట్లాంటున్నావే? తప్పేదో ఒప్పేదో మీ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. కరెక్టే, థ్యాంక్స్. అలా అన్నందుకు చాలా థ్యాంక్స్. అలా అయితే ఇక్కడ డిస్కషనే అక్కర్లేదు. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళతో మాట్లాడితే మనకి మంచి జరుగుతుంది. కానీ వదిన గారు, కొంచెం నేను చెప్పేది వినండి. ఇలా గొడవ చేసే వాళ్ళతో మాట్లాడితే ఉపయోగం ఉండదమ్మా. పద. అఖిల, నేను చెప్పేది వినవి. ఐ లవ్ యూ అమ్మా. వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి. మీకు అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి ఆఫీస్లో, ఇంట్లో అందరూ గౌరవిస్తారు. ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఎగిరి గంతేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు మన మీద ఉన్న కోపం, తాపం అన్నీ తక్కువ అవ్వచ్చు. అవును లక్ష్మి, దేవుడు మన బాధని ఇంత త్వరగా అర్థం చేసుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు. ఈ అవార్డు ఫంక్షన్ నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవాలి.